వింటారా? ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి, ఆగండి, కూర్చోండి కూర్చోండి. ఆయన కూర్చోమనండి. ఏంటి చెప్పండి చంద్రబాబు నాయుడు ప్లీజ్. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఈ ఇష్యూని కంక్లూడ్ చేయండి సార్. అదే సార్, ముఖ్యమంత్రి గారు ప్రధానంగా 2-3 ఇష్యూస్ రేజ్ చేశారు అధ్యక్ష. ఒకటి సీట్స్ ఇష్యూ రేజ్ చేశారు. జనరల్గా అధ్యక్ష సీట్స్ అనేది అలాట్మెంట్ అనేది ఏ విధంగా అయితే మినిస్టర్స్ వారి సీనియారిటీ వారి ప్రకారం మీకు ఒక లిస్ట్ ఇస్తారు, అదే మరి ప్రతిపక్షంలో ఉండేవాళ్ళం కూడా జనరల్గా ఎప్పుడు జరిగే సాంప్రదాయం ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలో ఇంపార్టెంట్ లీడర్స్కి మేము సీట్లు ఇస్తాం, మిగిలిన అందరికీ ఆల్ఫాబెటికల్ ప్రకారం మీరు వెళ్తారు. ఎటు జరిగిందో నాకు తెలియదు. ఆల్ఫాబెటికల్ ప్రకారం కూడా అచ్చెన్నాయుడే ఫస్ట్ వస్తాడు, ఫస్ట్ వస్తుంది, బుచ్చయ్య నెక్స్ట్ వస్తాడు. కానీ ఎట్లా జరిగిందో అది నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను. ఇంత మునుపు కూడా మేము ఉన్నప్పుడు అధ్యక్ష, మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారనుకుంటున్నప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెనకాని ఎవరు కూర్చోవాలి? ధర్మశ్రీ గారు ఎల్ఓపి ప్లీజ్ 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 ధర్మశ్రీ గారు ఆగండి. లెట్ హిమ్ కంటిన్యూ. ఎన్టీ రామారావు గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు వెనకాల ఎవరు కూర్చోవాలో పక్కన ఎవరు కూర్చోవాలో మేమే నిర్ణయించిస్తే అవన్నీ చేశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన పక్కన ఎవరు ఉండాలి, ఎవరికి ఎక్కడ స్థానాలు ఇవ్వాలనో ఆయన అడిగిన ప్రకారం జరిగాయి తప్ప ఎప్పుడు కూడా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తాం అధ్యక్ష. అంతేగాని ఇప్పుడు లీడర్ ఆఫ్ ది హౌస్ చెప్పినట్టు నేను మా వాళ్ళ చూస్తున్నారు, అప్పుడు కూడా అకామిడేట్ చేశారు. మీరు ఎక్కడ కూర్చోవాలో మీ పక్కన ఎవరు కూర్చోవాలో వాళ్ళందరికీ అకామిడేషన్ ఇచ్చారు తప్ప అప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారమే జరిగింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండో విషయం అదే, ఆగండి ప్లీజ్. అంటే మీకు ఇంపేషెంట్ అయిపోతే ఎట్లాంటి అప్పుడే ఇంకా చాలా ఉంది. చెప్పండి. రెండో విషయం అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం మీరు ఆగాలి. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్లీజ్ ఆగండి అబ్బా. అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ ఇది ఆంధ్రప్రదేశ్ ఒక అసెంబ్లీనే కాదు అధ్యక్ష, దేశంలో అన్ని అసెంబ్లీలు ఉన్నాయి, పార్లమెంట్ కూడా ఉంది, సభా సాంప్రదాయాలు ఉన్నాయి. అదే మాదిరిగా ఇప్పుడు వారు చదివినటువంటి కౌలన్ శంకర్ కూడా పుస్తకం చూస్తే ఏముంది అధ్యక్ష, ఎవరు మెంబర్లు కావాలో వాళ్ళు ఇస్తారు, మీరు అవకాశం ఇస్తారు. ఏ ప్రజాస్వామ్యం కూడా అదే జరుగుతుంది. అట్లా కాకుండా వీళ్ళకే కన్ఫైన్ చేస్తాం సప్లిమెంటరీస్ ఇంకెవ్వరికేమో అంటే అది ప్రజాస్వామ్యం కాదు. ఇంకో పక్క దిశ రాజకీయ ప్రజాస్వామ్యం దిశ. మీరు యువర్ మిస్టేక్ అండి. నేనేమన్నానంటే సిగ్నేటరీస్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. తర్వాత మీరు అడగండి స్పీకర్ డిస్కషన్ అటువంటి దాంట్లో అది చెప్పండి ఇష్యూలే కదా దిశ, సాంప్రదాయం ఎప్పుడు జరిగేది జరుగుతుంది. చెప్పండి. ముందు సిగ్నేటరీస్ ముందు ఇస్తారు, తర్వాత మిగిలిన వాళ్ళకి ఇస్తారు, టైం ఉంటే ఇస్తారు, టైం లేకపోతే ఎవరు మేము ఫైట్ చేస్తూ ఉంటాం, వాకౌట్ చేస్తూ ఉంటారు, అన్ని జరుగుతూ ఉంటాయి దిశ. ప్రజాస్వామ్యంలో అన్ని సంప్రదాయాలు ఉంటాయి. మీరు అన్నారు పోడియం దగ్గర రాకూడదు అన్నారు, మేము పోడియం దగ్గర రాకూడదని మీరు అన్నారు, మేము కూడా రావడం లేదు. కానీ పార్లమెంట్లో ఏం జరుగుతుంది దిశ మీరు చూడలేదా? పార్లమెంటు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఒక్కొక్క ఇష్యూను బట్టి సమస్యను బట్టి వీళ్ళు ఎన్నిసార్లు పోడియం దానికే కాదు, పార్లమెంటరీ డెమోక్రసీలో పార్లమెంట్ అయినా శాసనసభ అయినా పోడియం దగ్గరికి వెళ్ళిన దాన్ని యాక్సెప్ట్ చేస్తామా లేదా అది వేరే దిశ. మీరు వినాలి వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఏమవుతుంది. నిన్న కూడా రాజ్యసభలో మీరు చూశారు, మొన్న లోక్సభలో చూశారు, ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు వచ్చినప్పుడు చూసాం. చంద్రబాబు నాయుడు గారు కంక్లూడ్ చేయండి. మీరు అవన్నీ ఇష్యూ అది కాదు. మీరు సభను నడపడం మీ బాధ్యత, సహకరించడం మా అందరి బాధ్యత. రెండు రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఇద్దరు వ్యూస్ కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. అధికార పక్షం మమ్మల్ని విమర్శించినప్పుడు, మా మీద కావాలని ఆరోపణలు చేసినప్పుడు దానికి చెప్పే స్వేచ్ఛ కూడా ఈ హౌస్లో లేకపోతే ఇక్కడ ఏం కూర్చుంటారు అధ్యక్షంగా? ఈరోజు ఒక క్వశ్చన్ జరిగింది, 50 నిమిషాలు వాళ్ళకి మీరు ఇచ్చారు, అవకాశం ఇచ్చారు, వాళ్ళు ఆరోపణలు చేశారు, తీవ్రమైన ఆరోపణలు చేశారు. కనీసం ఇది అవును కాదని చెప్పే అవకాశం కూడా మాకు ఇవ్వకపోతే ఇంకా ప్రజాస్వామ్యానికి మీనింగే ఉంది అధ్యక్ష.
మరి అదే అడుగుతున్నా నేను. ఆగండి ఆగండి, please. అదే మేము అడిగితే మీరు ఇస్తా అన్నారు మైకు. ఒక్క నిమిషం, చెప్పండి సార్. మీరు రామచంద్రారెడ్డి గారు. సార్, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఈరోజు చాలా బాగా చెప్తా ఉన్నాడు సార్, ప్రజాస్వామ్యం గురించి, స్వేచ్ఛ గురించి అంతా. గత 5 సంవత్సరాల్లో ఆయన ఎంతమందికి సైకిల్ చేశారు మీరు చూపించండి, ఎంతమందికి స్లిప్పులు పంపించాడు, ఏ కార్యక్రమం చేశారు సార్? మేము పోడియంలో ఉంటాము, ఇక్కడ అందరికీ స్వేచ్ఛ ఇస్తారు, మంత్రులకు శాసనసభ్యులకు ఇష్టం వచ్చినట్లు. దివంగత రాజశేఖర రెడ్డి గారిని మా ప్రతిపక్ష నాయకుడు, అప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని తిట్టే కార్యక్రమం తప్ప ఏదైనా శాసనసభలో జరిగిందని అడుగుతున్నాను. ఈరోజు స్వేచ్ఛ గురించి మాట్లాడతాడు. ఈరోజు ఎక్కడంటే అక్కడ కూర్చోవచ్చంట సీటింగ్లో. అప్పుడు ఎందుకు రామచంద్రారెడ్డిని అక్కడ కూర్చోండి అని చెప్పి మీ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ దగ్గరే చెప్పించావు నువ్వు. మరి ఆయనకు ఒక నీతి, మాకు ఒక నీతి, ఇదంతా గురువింద సామెత మారింది సార్. ఇంత వల్లిస్తా ఉన్నారంటే మీరు ఆలోచన చేయాలి సార్. చెప్పండి, మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్, కంక్లూడ్ చేయండి. ఇప్పుడు గౌరవ మంత్రి రామచంద్రారెడ్డి గారు చెప్పారు అధ్యక్ష, నేనేదో ఎప్పుడో సైకిల్ చేశారు, పాత రోజులు చెప్తున్నావు. నిన్న మీ ముఖ్యమంత్రి లేండి లేండి అని సైకిల్ చేస్తున్నాడు, చూసారా మీరు? చూడలా మీరు? రికార్డు చూడండి, రికార్డు చూడండి. మీరు లేకపోతే చూస్తున్నాడు, చూస్తే లేస్తున్నారు. ఇవన్నీ వద్దు. కంక్లూడ్ చేయండి సార్. ప్రజాస్వామ్యం అధ్యక్ష, లీడర్లుగా ఉండేవాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క మెంబర్స్ని లేకుంటే వాళ్ళ సభ్యులు ఇది చేస్తారనేది ముఖ్యం అధ్యక్ష. మీరు అన్నట్టు ఈరోజు అప్పుడు మాకు ఇవ్వలేదు అవకాశం, ఇప్పుడు మేము అవకాశం. ఇది ఎక్కడదండి ఇది? ఆ రోజు మీరు ఎన్నిసార్లు పోరాడారండి, ఇక్కడ ఎన్నిసార్లు పోడియం జరిగిపోయారండి, ఎన్నిసార్లు స్పీకర్ తిట్టారండి, ఎన్నిసార్లు నన్ను తిట్టారండి. మీరు తిట్టలేదు, మీరు ఇప్పుడు కూడా తిట్టున్నారు, అప్పుడు తిట్టారు. మీ అంత అసభ్యంగా నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అందుకే అధ్యక్ష కూర్చోవాలి, కూర్చోవాలి అధ్యక్ష. మీరు కూడా కొన్ని తెలుసుకోండి. మీరేదో నెంబర్ ఉందని ప్రతి ఒక్కరూ నా మీద దౌర్జన్యం చేయాలనుకుంటే కూడా ఏం భయపడను. నిదానంగా ఉంటే ప్రజా సమస్యల పైన పోరాడుతూనే ఉంటా. చెప్పండి రాజేంద్ర. అధ్యక్ష, మీరు చాలా హుందాగా, చాలా ఫ్లెక్సిబుల్ గా ఉన్నందుకు ఆల్మోస్ట్ స్పీకర్ గారితో డిస్కషన్ మాదిరి జరుగుతుంది అధ్యక్ష. ఎప్పుడైనా కానీ స్పీకర్ గారు ఒకటి చెప్తారు, మేము వింటాం, అంతే కానీ ఈ విధంగా డిస్కషన్ అయింది అధ్యక్ష. రెండో పాయింట్ అధ్యక్ష, ప్రతి విషయం మేము గమనిస్తూ ఉన్నాము. అది ఫైనల్ గా ఎట్టకేలకు ఎక్కడ వస్తుందో తెలిసిన అధ్యక్ష, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంటే సింపతి. సబ్జెక్టుకు రండి అంటే సబ్జెక్టుకు రావడం లేదు అధ్యక్ష, ప్రతి దానికి సింపతి. ఇప్పుడు ఇంతకు ముందు అధ్యక్ష చెప్పినారు, ఇంతకు ముందు సీటింగ్ గురించి చెప్పినారు అధ్యక్ష. ఇంతవరకు ఒక రిక్వెస్ట్ ఉంది అధ్యక్ష వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళకు రూల్ పొజిషన్ అండ్ కన్వెన్షన్స్ చెప్తున్నారు కదా అధ్యక్ష.